అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పబ్లిక్ కాయిన్ కలెక్షన్ వీడియోస్లో ఈరోజు శ్యామ్ కుమార్ గారి కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకుందాం మనము. శ్యామ్ కుమార్ గారు మీ కలెక్షన్ బాగుంది, మీరు ఇంకా మంచి కలెక్షన్ చేయాలనేసి కోరుకుంటున్నాను. ఈ కలెక్షన్లో 1985 హైదరాబాద్ మింట్ కాయిన్ ఉంది, తర్వాత మాతా వైష్ణోదేవి కాయిన్స్ ఉన్నాయి, 5 రూపీస్ నోట్స్, 1 రూపీ నోట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఈ కలెక్షన్లో ఉండే కాయిన్స్ అండ్ నోట్స్ దాదాపు ప్రతి కాయిన్ కలెక్టర్ దగ్గర ఉంటాయి. మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ కూడా మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇక్కడ విషయంలోకి వస్తే 5 పైసా, 10 పైసా, 20 పైసా, 25 పైసా, ఇవన్నీ 50 పైసా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవి ఇక్కడ ఉండేవన్నీ కూడా వెరీ వెరీ నార్మల్ కాయిన్స్ అనమాట. వీటి వాల్యూస్ తీసుకుంటే యావరేజ్గా చూస్తే 5 రూపీస్ నుంచి మ్యాక్సిమం 30 రూపీస్ వరకు వీటి వాల్యూస్ ఉంటాయి. కాకపోతే వీటిలో హయ్యెస్ట్ వాల్యూ ఉండేవి ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే 5 పైసాలో తీసుకుంటే 1984 కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ మాత్రం 2000 నుంచి 3000 వరకు ఉంటుంది. అదేవిధంగా 1965 హైదరాబాద్ మింట్ కాయిన్ ఉంటుంది, ఇయర్ కింద స్టార్ మార్క్ ఉండాలి. ఆ కాయిన్ దాదాపు ఒక 1000 రూపాయల వరకు ఉంటుంది. అదేవిధంగా 1966 అండ్ 64 హైదరాబాద్ మింట్ కాయిన్స్ ఉంటుంది, అది కూడా ఒక 500 వరకు ఉంటుంది. ఇవి హైయెస్ట్ వాల్యూ 5 పైసాలో. నెక్స్ట్ 10 పైసాలో తీసుకున్నాం అనుకోండి, 1973 హైదరాబాద్ మింట్, 1974 హైదరాబాద్ మింట్ కాయిన్, తర్వాత 1997 బాంబే మింట్. ఇవి హైయెస్ట్ వాల్యూ ఉండేవి. మ్యాక్సిమం 200 నుంచి 300, 400 ఆ రేంజ్లో ఉంటాయి. నెక్స్ట్ 20 పైసాలో తీసుకుంటే 1997 హైదరాబాద్ మింట్ కాయిన్ హైయెస్ట్ వాల్యూ ఉంటుంది, 300 నుంచి 400 వరకు దాని వాల్యూ ఉంటుంది. తర్వాత 25 పైసాలో తీసుకుంటే మనకి 1980 కాయిన్ బాంబే మింట్ కాయిన్ అనమాట. ఇది 20,000 నుంచి ఒక 40,000 వరకు దాని వాల్యూ ఉంటుంది. అదేవిధంగా 1989 హైదరాబాద్ మింట్ కాయిన్ కూడా 2000 నుంచి 3000 వరకు ఉంటుంది. 84 కాయిన్ కూడా ఒక 1000 రూపీస్ వరకు ఉంటుంది, హైదరాబాద్ మింట్ కాయిన్. ఇవి హైయెస్ట్ వాల్యూ ఉండేవి. అదేవిధంగా 50 పైసాలో హైయెస్ట్ వాల్యూ తీసుకుంటే 1957 అండ్ 1959 కాయిన్స్ అనమాట, బాంబే మింట్ నుంచి రిలీజ్ చేశారు. ఈ 2 కాయిన్స్ హైయెస్ట్ వాల్యూ ఉంటాయి. మ్యాక్సిమం 30,000 నుంచి 50,000 వరకు వాటి వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూస్ అన్నీ కూడా డిపెండింగ్ ఆన్ కాయిన్ కండిషన్ అండ్ డిమాండ్ ఆల్సో. ఓకే, తర్వాత ఇంకా 1 రూపీ కాయిన్స్ చూస్తే ఇక్కడ మనము నెహ్రూ గారి కాయిన్ ఉంది, కమమరేటివ్ కాయిన్స్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాయిన్ ఉంది. నెహ్రూ గారి కాయిన్ చూస్తే మ్యాక్సిమం ఒక 40 రూపీస్ వరకు ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాయిన్ చూస్తే 10 రూపీస్ నుంచి 20 రూపీస్ మధ్యలోనే, చాలా ఎక్కువ అనమాట, దానికి అంత వాల్యూ అయితే లేదు. తర్వాత మనము 2 రూపీస్ కాయిన్స్లో కూడా ఇక్కడ అన్ని మిక్స్ అయి ఉన్నాయి. కమమరేటివ్ కాయిన్స్ చూసుకుంటే మనకి కాపర్ నికెల్తో తయారైన కమమరేటివ్ కాయిన్స్ అయితే 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉన్నాయి. స్టీల్ కాయిన్స్ అయితే 20 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు ఉన్నాయి. ఇక్కడ 1992 కాయిన్ ఒకటి ఉంది, అది నోయిడా మింటా లేదా బాంబే మింటా నాకైతే క్లియర్గా తెలియట్లేదు. అది బాంబే మింట్ అయితే వెరీ నార్మల్ కాయిన్ అనమాట. నోయిడా మింట్ కాయిన్ అయితే మాత్రం 1000 రూపీస్ నుంచి 2000 వరకు దాని వాల్యూ ఉంటుంది. నోయిడా మింట్ అంటే 1992 కింద చిన్న రౌండ్గా డాట్ ఉంటుందన్నమాట. ఆ కాయిన్ అయితే హైయెస్ట్ వాల్యూ. మిగిలినవి అన్నీ కూడా మ్యాక్సిమం 5 to 10 రూపీస్ వరకు ఉంటాయి. తర్వాత 5 రూపీస్ కాయిన్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి, కమమరేటివ్ కాయిన్స్ అన్నీ కూడా. ఓవరాల్గా వీటి వాల్యూ చూస్తే మనకి 5 రూపీస్ కమమరేటివ్ కాయిన్స్లో కూడా కాపర్ నికెల్తో తయారు చేస్తున్న కమమరేటివ్ కాయిన్స్ అయితే మాత్రం 40 రూపీస్ నుంచి 80 రూపీస్, కొన్ని కాయిన్స్ 100 రూపీస్ వరకు కూడా ప్రజెంట్ వాల్యూ ఉంది. తర్వాత స్టీల్ కాయిన్స్ అయితే మాత్రం 20 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే 40 రూపీస్, 50 రూపీస్ వరకు వాటి వాల్యూస్ ఉన్నాయి. తర్వాత నికెల్ బ్రాస్ కాయిన్స్ అయితే మాత్రము 20 రూపీస్ నుంచి 30 రూపీస్ లేదంటే 40 రూపీస్ వరకు వాటి వాల్యూస్ ఉన్నాయి అన్నమాట. ఇది 5 రూపీస్ కమమరేటివ్ కాయిన్స్ విషయానికి వస్తే. తర్వాత నోట్స్ కూడా ఇక్కడ మనం చూస్తే ఏంటంటే 5 రూపీస్ నోట్స్ ఇవన్నీ కూడా వెరీ నార్మల్ నోట్స్ అనమాట. మ్యాక్సిమం అంటే 10 రూపీస్, 15 రూపీస్ అంత వాల్యూ ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అయితే ఒక 20 రూపీస్ వరకు ఉంటుంది. బట్ ఇక్కడ వీటిల్లో హయ్యెస్ట్ వాల్యూ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మనకి బి రామారావు గారి సిగ్నేచర్ ఉండే నోట్ ఉంటుంది, అది కొంచెం హయ్యెస్ట్ వాల్యూ ఉంటుంది. తర్వాత అయ్యంగారి సిగ్నేచర్ ఉంటుంది, అది ఒక 500 నుంచి 1000 రూపీస్ వరకు ఉంటుంది. భట్టాచార్య గారి సిగ్నేచర్ ఉండేది కూడా ఒక 500 వరకు ఉంటుంది. నెక్స్ట్ 1 రూపీ నోట్స్ చూస్తే మనకి హయ్యెస్ట్ వాల్యూ ఉండేది ఎస్ భూదలింగం గారి సిగ్నేచర్ ఉంటుంది. ఇదైతే దాదాపు 10 నుంచి 15 వేల వరకు ఆ నోట్ వాల్యూ ఉంటుంది. బట్ ఏవైనా కూడా ఇక్కడ మనకి హయ్యెస్ట్ వాల్యూ అని చెప్పేది యుఎన్సీ కండిషన్ అనమాట. ఆ కండిషన్ మార్చి, అంటే కండిషన్ కొంచెం చేంజ్ అయినా కూడా వాల్యూ అనేది చాలా వరకు డిఫరెన్సెస్ అయితే వస్తుంది. తర్వాత 1 రూపీలోనే కేఆర్కే మేనన్ గారి సిగ్నేచర్ అయితే ఉండే ఆ నోట్ అయితే మాత్రం ఒక 8000 అబౌవ్నే దాని వాల్యూ ఉంటుంది. అంబేగంకర్ గారి సిగ్నేచర్ ఉండేది అయితే 2000 వరకు ఉంటుంది. ఎల్కే జా గారి బి ఇన్సెట్ మాత్రమే, అన్నీ కాదు, బి ఇన్సెట్ నోట్స్ మాత్రము ఒక 3000 వరకు వాటి వాల్యూస్ ఉంటాయి అన్నమాట. 10 రూపీస్ కూడా ఇవి వెరీ నార్మల్. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి, ఈ కండిషన్ ఆఫ్ ఇక్కడ మీకు పిక్చర్లో కనబడుతున్నాయి కదా ఈ నోట్స్, ఈ కండిషన్ ఆఫ్ నోట్స్ అయితే అంత ఎక్కువ వాల్యూ ఉండవు అనమాట. కాకపోతే మీకు ఇక్కడ ఇంకా
అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికోసమే హయ్యెస్ట్ వాల్యూ ఉండేవి నేను ఇక్కడ మీకు చెబుతున్నాను. 10 రూపీస్ నోట్స్లో కూడా ఇక్కడ ఒకటి మల్హోత్రా గారి సిగ్నేచర్ ఉండే నోట్ లాగా కనపడుతుంది. అది 50 రూపీస్ వరకు ఉంటుంది. హయ్యెస్ట్ వాల్యూ తెలుసుకోవాలనుకుంటే సిడి దేశ్ముఖ్ గారి సిగ్నేచర్ ఉండేది మాత్రం హయ్యెస్ట్ వాల్యూ 10 రూపీస్లోనే దగ్గర 50,000 వరకు దాని వాల్యూ ఉంటుంది. తర్వాత రామారావు గారి సిగ్నేచర్ ఉండేది అయితే ఒక 1000 రూపీస్ నుంచి 4000 వరకు ఉంటుంది. అయ్యంగారి గారి సిగ్నేచర్ ఉండేది ప్లెయిన్ నోట్ అనమాట. ప్లెయిన్ ఇన్సెట్ నోట్ అయితే మాత్రము 5000 వరకు దాని వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 10 రూపీస్ కాయిన్స్. ఇవన్నీ కూడా వెరీ నార్మల్ కాయిన్స్, ఎట్లాంటి ఎక్స్ట్రా వాల్యూ అనేది ఉండదు. మాతా వైష్ణోదేవి కాయిన్ కూడా వెరీ నార్మల్ కాయిన్. మ్యాక్సిమం అంటే ఒక 30 రూపీస్ నుంచి 40 రూపీస్ వరకు ఉంటుంది. అంతకు మించిన ఎక్కువ వాల్యూ అయితే ఆ కాయిన్కి ఉండదు. 20 రూపీస్ కాయిన్ కూడా వెరీ నార్మల్ కాయిన్. చాలామంది అనుకుంటారు మాతా వైష్ణోదేవి కాయిన్స్ హైయెస్ట్ వాల్యూ కాయిన్స్ అనేటి. అలాంటిది ఏదీ లేదు. 5 రూపీస్ కాయిన్ కానివ్వండి, 10 రూపీస్ కాయిన్ కానివ్వండి, వాటికి ఎక్స్ట్రా వాల్యూ అని అంటే జస్ట్ ఒక 20 to 30 రూపీస్ ఉంటుంది. అంతకు మించిన ఎక్కువ వాల్యూ అనేది ఉండదు. తర్వాత ఇక్కడ కొన్ని ఫారెన్ కాయిన్స్లో ఏవి రేర్ కాయిన్స్ అనేది నాకైతే అంతగా ఐడియా లేదు కాబట్టి వాటిని నేను ఎప్పుడు కూడా స్కిప్ చేస్తాను. అంటే తెలియని నా విషయాలు ఎప్పుడు కూడా హాఫ్ నాలెడ్జ్తో చెప్పకూడదు అనేది నా ఒపీనియన్. 1 రూపీ కాయిన్స్ 1985 హెచ్మింట్ మార్క్ కాయిన్. ఇది కూడా చాలామందికి ఒక అపోహ అనమాట, హయ్యెస్ట్ వాల్యూ ఉండే కాయిన్స్ అని. బట్ అలాంటిది ఏమీ లేదు. ఇది వెరీ వెరీ నార్మల్ కాయిన్స్ అనమాట. 1 రూపీలో హయ్యెస్ట్ వాల్యూ కాయిన్స్ తీసుకుంటే 1970 1 రూపీ కాయిన్ ఉంటుంది. అది కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటుంది. మ్యాక్సిమం ఒక 4,000 to 5,000 వరకు ఉంటుంది. తర్వాత 1983 హైదరాబాద్ మింట్ కాయిన్, 1982 బాంబే మింట్ కాయిన్, ఇవి కూడా ఒక 25,000 to 50,000 వరకు వాటి వాల్యూ ఉంటుంది. అదేవిధంగా 1991 నోయిడా మింట్ కాయిన్ అనమాట. అది ఒక 10,000 to 25,000 వరకు ఉంటుంది డిపెండింగ్ ఆన్ కండిషన్. ఇక్కడ ఈ వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది. ఆ వీడియో చూడండి. ఈ 3 కాయిన్స్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. 1982 1 రూపీ కాయిన్ అంటే అది 6 గ్రామ్స్ కాయిన్ అయి ఉండాలి. 8 గ్రామ్స్ కాయిన్ అయితే కాదనమాట. ఓకే, అర్థమైంది కదా. ఇది ఈ కలెక్షన్ గురించి మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఇక్కడ నేను చెప్పిన వాల్యూస్ అన్నీ కూడా మీకు కరెక్ట్గా అనిపించాయా, లేదా మీకు ఏదైనా మీరు ఎప్పుడైనా కొనుంటే ఇంతకన్నా ఎక్కువ వాల్యూ కొనుంటే కూడా ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీ కలెక్షన్లో ఉన్న వాటి వాల్యూస్ తెలుసుకుంటే శ్రీషాదయ@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే విత్ వాల్యూస్ ఇదే విధంగా ఒక వీడియో చేస్తాను. కాకపోతే ఏంటంటే మీరు ఇలాంటి వీడియోస్ చూడండి, మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. నన్ను అడగాల్సిన అవసరం అయితే మీకు ఉండదు. ఎక్కడ ఏ వీడియోలో చెప్పనివి మీ దగ్గరగా ఉంటే వాటిని పిక్చర్స్ షేర్ చేసడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. కానీ వీడియోస్ నచ్చితే మాత్రం వీలనేది ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.